కన్న కూతురు తన మాట వినకున్నా కన్న తల్లైనా తన పరువు కాపాడుతుందనుకున్నాడు. కానీ కూతురికి కాపలాగా ఉంచిన తల్లే తనని మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. కొడుకుని కాదని మనవరాలికి సాయం చేస్తోందని మండిపడ్డాడు. ఊరిలో తన పరువు తీయొద్దని ప్రాధేయపడ్డాడు. అయినా తన కళ్ళు గప్పి కుమార్తె చేస్తున్న తప్పును సహించలేకపోయాడు. ఆమెకు సహకరిస్తున్న తన తల్లిని కూడా క్షమించకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఆ కుమార్తె చేసిన నేరమేంటి? కన్న తల్లిని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను అతనేం చేశాడు? వయసుకొచ్చిన యువతీ యువకులు ప్రేమించుకోవడం, అందుకు పెద్దలు అడ్డు చెప్పడం సర్వసాధారణమే. ఆ తర్వాత బిడ్డల మనసు తెలుసుకుని ప్రేమ పెళ్లిళ్లు జరిపించి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్నారు. కాని ఇప్పటికీ అక్కడక్కడ పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. కన్నబిడ్డలు తమ మాట వినలేదని పంతానికి పోయి ప్రాణాలు తీసే తల్లిదండ్రులను చూశాం. కాని మనవరాలికి కాపలాగా ఉంచిన తన తల్లే మోసం చేసి ఆమెకు సాయం చేస్తోందని కక్షగట్టిన ఓ కొడుకు తల్లితో పాటు తన బిడ్డను కూడా కడతీర్చాడు. కడపలోని దండోరా కాలనీకి చెందిన చెవిటివాండ్ల బాబుకు 2 కుమారులు, ఓ కుమార్తె హారిక ఉన్నారు. హారిక రాజంపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అక్కడే ఆమె ఓ యువకుణ్ణి ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని బాబు కుమార్తెను పలుమార్లు హెచ్చరించాడు. యువకుడి తల్లిదండ్రులను కూడా పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే నిహారికను తమ కోడలుగా చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉండడంతో చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దామని బాబు వారికి చెప్పాడు. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందామని వారు చెప్పినా కుమార్తె చదివే తనకు ముఖ్యమని చెప్పి వారిని తిప్పి పంపించేశాడు. అయితే ప్రేమ మత్తులో మునిగిపోయిన నిహారిక చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షల్లో ఫెయిల్ అయింది. దీంతో కుమార్తెను బాబు ఇంటికే పరిమితం చేశాడు. కాలేజీ మాన్పించిన నిహారిక మాత్రం ప్రియుడితో మాట్లాడడం, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఇంటికి వచ్చి పోతూ ఉండడంతో బాబు కుమార్తెకు కాపలాగా తన తల్లి ఓబులమ్మను తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. మనవరాలిపై ఉన్న ప్రేమతో ఆమె తన సెల్ ఫోన్ నిహారికకు ఇస్తూ ఉండేది. దీంతో ఆమె తన ప్రియుడితో తరచూ మాట్లాడుతుండడాన్ని గమనించిన బాబు అటు కుమార్తెతో పాటు కన్న తల్లిని కూడా గట్టిగా మందలించాడు. వారిలో మార్పు రాకపోవడంతో తన పరువు పోయిందని మదనపడ్డాడు. ఇద్దరిని చంపితే తప్ప తన పరువు మళ్లీ నిలబడదని భావించి హత్యకు అనువైన సమయం కోసం వేచి ఉన్నాడు. పింఛన్ డబ్బుల కోసం తల్లి ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెను రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం చున్నీతో చేతులు కాళ్లు కట్టేశాడు. ఆ తర్వాత సొంతూరు వనిపంటకు వెళ్లి తల్లిని బైక్పై ఎక్కించుకుని వస్తూ మార్గమధ్యలో మాచుపల్లె వద్ద హత్య చేశాడు. తల్లి కుమార్తె ఇద్దరినీ హత్య చేసిన అనంతరం బాబు తన తమ్ముడు ఉండే కొత్తపల్లెకు వెళ్లాడు. అక్కడ మరదలు అయ్యవారమ్మ తన తమ్ముడితో సఖ్యతగా ఉండడం లేదని ఆగ్రహించిన బాబు ఆమెను కూడా చంపడానికి యత్నించగా అయ్యవారమ్మ తప్పించుకుని కేకలు వేసింది. దీంతో బాబు అక్కడ్నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్టీజీసీ సీసీటీవీ 360 అప్లికేషన్ ద్వారా నిందితుడి జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజంపేటలో అన్నమచారి కాలేజ్లో బీటెక్ చదువుతుంది. ఎవరో ఒకరితో ప్రేమ సంబంధాలు ఉన్నాయి ఆ అనుమానంతో ఆయన ఆమె ఇంట్లోనే పెట్టుకుని ఉండి రిపీటెడ్గా ఆమెను లాక్ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఫుడ్ ఇవ్వకుండా హరాస్ చేయడం, బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోవడం, ఆమె మదర్ లేకపోతే గ్రాండ్ మదర్కి ఎంట్రీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం, చాలా అమానుషంగా చాలా హరాస్మెంట్ చేసేవాడు. జస్ట్ బికాజ్ ఎవరో ఒకరితో ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు అమ్మ అక్కడ పడుకొని ఉంటే చూశాడు, తన మొబైల్ ఫోన్ లైట్ చూశాడు, ఒక బ్లంట్ ఆబ్జెక్ట్తో తల మీద కొట్టాడు. తర్వాత చున్నీ తీసుకొని స్ట్రాంగులేట్ చేశాడు. ఆ స్ట్రాంగులేట్ చేసిన తర్వాత ఇతను మళ్ళీ మైదుకూరు వెళ్ళి సొంత
తల్లిని తీసుకువచ్చారు. ఇది ఫస్ట్ ఆఫెన్స్. సొంత కూతురుని చంపిన తర్వాత మైదుకూరు వెళ్ళి సొంత తల్లిని తీసుకువచ్చి ఒంటిల్లి మిట్టల్ లిమిట్స్ వచ్చాడు. అక్కడ సొంత తల్లిని చంపేశాడు. రాత్రి ఆయన సొంత మరదలు ఇంటికి పోయి అక్కడ మధ్యరాత్రి మరి మరదలకు కూడా అటెంప్ట్ మర్డర్ చేశాడు. ఒక రోప్ తీసుకుని ఆమెని కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కన్న కుమార్తె ప్రేమించిందన్న కోపంతో ఆమెను హత్య చేయడమే కాక మనవరాలికి సహకరించినందుకు తల్లిని కూడా నిర్దాక్షిణ్యంగా కొడుకు చంపేశాడు.